Hi guys, welcome back our YouTube channel. I Ayapuri, Ayap, మన వెస్ట్ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం డ్యామ్. ఇక్కడ నుంచి 4 hours జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్దామా? గట్టి చెప్పండి. ఎస్, చలో. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ కొన్ని సందర్భాల వల్ల లేట్ అయిపోయింది. బై ద వే మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మన హైదరాబాద్ నుంచి శ్రీశైలం 250 kilometers పైనే చూపిస్తుంది. మ్యాక్స్ 4 hours జర్నీ ఉండొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అంటే ఇక్కడ రీచ్ అయ్యే వరకు 11:30 అవ్వచ్చు, లేదా 12 కూడా అవ్వచ్చు. ఫోన్ బాగా షేక్ అవుతుంది. మేబీ నా హ్యాండ్ షివర్ అవుతున్నాయి అనుకుంటా. నెక్స్ట్ టైం గింబెల్ వాడదాం. మీరు మాత్రం తప్పుగా అనుకోకండి. ఇప్పుడు మాత్రం వీడియోని కంటిన్యూగా చూడండి. సడన్గా జర్నీని ఎందుకు ఆపామంటే ఇక్కడ ఒక టోల్ గేట్ వచ్చింది. అక్కడ మా ఫాస్టాగ్ పనిచేయడం ఆగిపోయింది అనమాట. ఫ్యూ సెకండ్స్ తర్వాత అది మళ్ళీ పనిచేసింది. మళ్ళీ జర్నీని కంటిన్యూ చేశాం. అలా 2 hours కంప్లీట్ అయిపోయాయి. చూసారు కదా బోర్డు పైన ఇంకా 125 kilometers అని ఉంది. అంటే ఇంకా 2 hours జర్నీ చేయాలన్నమాట. ఈ 2 hours చాలా బోరుగా అనిపించింది. ఇంకా 125 kilometers వెళ్ళే లోపల ఏదైనా వాటర్ ఫాల్ లేదా రిజర్వాయర్ వస్తే బాగుండనుకున్నా. ఇంతలోనే దిండి అనే రిజర్వాయర్ వచ్చింది. మనకి వీడియోలో కనిపించేదే అదే దిండి రిజర్వాయర్. చూసారు కదా, ఇలా హైవే పక్కకి దిండి రిజర్వాయర్ ఉంటుంది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఈ దిండి రిజర్వాయర్ చూడడానికి చాలా బాగుంటుంది. శ్రీశైలం ఫారెస్ట్ వచ్చేసింది. లోపలికి ఎంటర్ అవబోతున్నాం. నాకు చాలా ఎగ్జైట్గా ఉంది. ఎందుకంటే అక్కడ టైగర్స్ ఉంటాయని బోర్డు పెట్టుంది, కానీ టైగర్స్ కనిపించడం చాలా రేర్. ఐ థింక్ డియర్స్ కనిపించవచ్చు. చూద్దాం. ఇలా వెళ్ళే దారిలో నాకు డియర్స్ కనిపించాయి, కానీ నేను వీడియో తీద్దామనే లోపలనే మా వ్యాన్ ముందుకి సాగిపోయింది. కాబట్టి నేను వీడియో తీయలేదు. శ్రీశైలం డ్యామ్ వచ్చేసింది. చూడడానికి చాలా బాగుంది. దూరం నుంచి చూస్తుంటే డ్యామ్ చూడడానికి చాలా బాగుంది. మాతో పాటు గణేషుని కూడా తీసుకొచ్చామన్నమాట. శ్రీశైలం డ్యామ్లో నిమజ్జనం చేద్దామని. అయ్యప్ప అయ్యప్ప హాయ్. ఫైనల్ పూజ కంప్లీట్ అయ్యాక మా బావ అక్క గణేషుని నిమజ్జనం చేసేశారు. శ్రీశైలం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా పబ్లిక్ ఉంది. ఎందుకంటే మండే కాబట్టి. దర్శనం కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ ఫారెస్ట్ వ్యూ చూద్దామని వచ్చేసాం.
చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది డ్యామ్. క్లోజ్ వ్యూ చాలా డేంజర్గా ఉంది. చూసారు కదా, నా ముందు వాల్ కూడా లేదు. చాలా రిస్క్ చేసి వీడియో తీసా. ఆ వాటర్ ప్రెషర్కి ఫుల్ గాలి అండ్ వర్షం పడుతుంది పైనుంచి. ఈవినింగ్ వ్యూ చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఇలా లైట్స్ వేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే #డింపుల్ అనే హ్యాష్ యూస్ చేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ వేయండి. నేను చూసి మీకు రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ గైస్.